మన బిర్యానీ. ఇప్పుడు ఒకటి పట్టేద్దాం. అబ్బా, చాలా మంది ఊపుకొని కాలుతా తింటారండి. నేను ఎమ్మి మమ్మీ ఇక నేనైతే వేసుకొని తినేస్తున్నానండి. మామూలు రైస్ కన్నా ఎక్కువ చికెనే అండి. చికెన్ కొంచెం ముద్దగా అంటే ఇక ఓ పట్టు పట్టేద్దాం. హలో, హాయ్, నేను సుమతి. వెల్కమ్ టు సుమలెక్స్. ఈరోజు 2వ తారీఖు అండి, జనవరి 2. నిన్న అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఉంటారులే, అంటే వంటకాలు కూడా మంచిగా చేసుకొని తినుంటారు. న్యూ ఇయర్కి జనవరి 1 కదా, అందులో బిర్యానీలు, చికెన్లు అలాంటివి చేసుకొని తినుంటారు. నేనైతే ఏం చేయలేదండి. నిన్న పెరుగు పులుసు అలాగే అన్నం చేశాను అనమాట. ఇంకేమీ చేయలే. చికెన్ కానీ చేపలు కానీ అలాంటివి అసలు మామూలు కర్రీ కూడా ఏం చేయలేదన్నమాట. ఓన్లీ పెరుగు పులుసే చేసా. తర్వాత గుడికి వెళ్ళాము, నేను మా లహరి. మధ్యాహ్నం నుంచి మళ్ళీ రాత్రికి వచ్చి దోశలు చేసుకొని తినేసామన్నమాట. అలా నిన్నైతే ఏం చేయలా. ఈరోజు మాత్రం పులావ్ చేస్తున్నా. వెజ్ పులావ్. ఎప్పుడు నా వీడియోలో ఎప్పుడు చేయలేదు నేను వెజ్ పులావు, ఇంతవరకు చేయలేదు. వెజ్ అంటే ఇన్నేమి వేయటం లేదు, జస్ట్ గ్రీన్ పీస్ అవన్నీ ఏం లేదు. జస్ట్ క్యారెట్, బంగాళాదుంప ఉంది, ఆ రెండు వేసి పులావ్ లాగా చేసేద్దాము. దాంట్లోకి ఎగ్ అలాగే ఒక బంగాళాదుంప వేసి కర్రీ చేసేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో అందుకే ఇప్పుడు టైం వచ్చి 4:30. నైట్కి చేద్దాం అనుకుంటున్నా వెజ్ పులావ్. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమీ పెట్టలేదండి. ఇంతకుముందు అంతా ఇక్కడంతా పెట్టుండేదాన్ని, డబ్బాలన్నీ, ప్లాస్టిక్ డబ్బాలన్నీ. ఇప్పుడు అక్కడ పెట్టడం మ్యాక్సిమం వీలైనంత వరకు ఖాళీగా పెట్టేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఈ పొయ్యిదంతా జిడ్డు పెట్టేస్తున్నాయండి, అందుకే అక్కడ కొంచెం మ్యాక్సిమం ఖాళీగా ఉంచేస్తా. కొన్ని పెడతా, ఇలాంటి మిక్సీవి అవి పెడితే అయితే మాటికి తీసుకొని తోముకుంటాం కదా, సో అందుకే అలాంటివి మాత్రమే పెడతాం అనుకుంటున్నా, అవసరమైనటివి. సో ఇప్పుడు వంట స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు టీ తాగేసి బంగాళాదుంపలు అలాగే కోడిగుడ్లు పొయ్యి మీద పెట్టేద్దాం, ఉడుకుతూ ఉంటాయి. ఓకే, ఇదిగోండి గుడ్లు అయితే 3 వేసానండి. చూసారా, బంగాళాదుంపలు కూడా ఒకటి అలాగే ఆఫ్ వేసా. ఇదిగో కర్రీకి అయితే ముందుగానే ఇప్పుడే పేస్ట్ పట్టేసుకున్నా. టమోటా, ఆనియన్ అలాగే కొంచెం 2 ఇలాచి, పట్ట, లవంగాలు, కొద్దిగా ఈరోజు కొంచెం పచ్చి కొబ్బరి ఉండిందండి, అది కూడా వేసాను. జస్ట్ ఇంతే, ఇదిగోండి ఇంత కూడా ఇదిగో ఇంత వేసాను అన్నమాట పచ్చి కొబ్బరి. నిన్న గుడికి వెళ్తే ఇది ప్రసాదం, సో కొంచెం తిని కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టా. ప్రసాదం కూడా ఇలాగే వచ్చిందండి నాకు, అంటే పైన అది ఉంటుంది కదా, దాంతో రాకుండా ఇట్లా వచ్చే లోపల ఇలాగే ఇచ్చాడు, చిప్పగా. సో అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను అన్నమాట. అయ్యో, నేను ఇట్లా కొట్టుకొని తినలేనని నాకు ఇలానే ఇచ్చావా దేవుడు అని చెప్పి కొంచెం అది కూడా ఏదో చిన్న ఆనందపడ్డాను. సో ఆ పచ్చి కొబ్బరి జస్ట్ కొంచెమేనండి, ఊరికే వేసానంటే వేసా. ఇలా మిక్సీ పట్టేసుకున్నా కూర కోసం. బియ్యం అయితే కడిగి నానబెట్టేశానండి.
ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి బిర్యానీకి, అదే పులావ్కి, వెజిటబుల్ పులావ్కి. ఈ రెండే, గ్రీన్ పీస్ అలాంటివి ఏం లేవు. ఒకవేళ గ్రీన్ పీస్ ఉన్నా నేను మా ఇంట్లో ఎవరు తినండి ఏరు పారేస్తాం, పెద్ద ఇష్టం ఉండదు. కానీ బీన్స్ ఉంటే బీన్స్ వేసుకునేదాన్ని, బీన్స్ అలాగే క్యాలీఫ్లవర్ ఉన్న వేసేదాన్ని. సో అవేం లేవు కాబట్టి వీటి రెండుతేనే. అలాగే ఆనియన్స్ కట్ చేసుకున్నా, టమాటా కూడా వేస్తున్నాను. నేను మామూలుగా టమాటా వేయను ఎప్పుడు, అంటే మామూలుగా బిర్యానీ చేస్తున్నాను కదా అప్పుడు టమాటా వేయను. సో ఈరోజు పులావ్ లాగా అన్నాను కాబట్టి ఒకటి వేస్తాను. ఇదిగో పచ్చిమిరపకాయలు కూడా ఒకటైతే కర్రీలు వేసి 2 వేస్తా ఇందులో. అలాగే అన్ని ప్రిపేర్డ్గా పెట్టుకున్నానండి, ఈ మసాలాలు, అలాగే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ అయితే మంచిగా పెట్టేసుకున్నా ఇలా. ఇప్పుడు కర్రీ చేసి తర్వాత అన్నం చేస్తా మళ్ళీ లాస్ట్లో. కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నానండి ముందు. చికెన్ కర్రీ అయితే భలే ఉండేమోనండి, ఎందుకంటే పచ్చి కొబ్బరి ఉండింది కదా కొంచెము. ఇక చికెన్ లేదు కాబట్టి చేయడం లేదు. మామూలుగా చికెన్ ఏంటి పచ్చి కొబ్బరికి సంథింగ్ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా. అలా పచ్చి కొబ్బరి వేసుకుంటే ఒక టేస్ట్, అలాగే ఎండు కొబ్బరి వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది కదా. అలా ఇప్పుడు నాకు అనిపించింది, అయ్యో చికెన్ ఏంటి పచ్చి కొబ్బరి కదా, టేస్ట్ బాగుండేమో చికెన్ లేకి కొంచెం గ్రేవీ లాగా అనుకున్నా. ఓకేలే, ఇది కూడా బాగానే ఉంటుంది. కారపొడి అవి కూడా వేసానండి. అంటే యాక్చువల్లీ ధనియాలు కూడా రుబ్బేస్తా నేను మామూలుగా. ఇలా కొంచెం ఒక్కొక్కసారి మసాలా కర్రీలు చేసేటప్పుడు కొంచెం ఇలా ధనియాలు కూడా పచ్చి వేసి రుబ్బుతాను, అదే మిక్సీ పట్టేస్తా. కానీ ధనియాలు లేవండి, అందుకే ధనియాల పొడి, కారం, అలాగే కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లోనే చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఏ కర్రీ అయినా సిమ్లో పెట్టుకొని చేయాలండి. హైలో పెట్టేస్తే అసలు కింద అంతా మాడిపోద్ది. నేను ఎప్పుడు సిమ్లోనే పెట్టుకొని చేస్తాను, అందుకే నాకు లేట్ వంటలో. కొంచెమే చేస్తున్నా కర్రీ కూడా. ఇది ఆల్మోస్ట్ వచ్చేసింది కర్రీ. ఇప్పుడు లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇద్దాం. ఇదిగోండి, ఇది అన్నమాట ఫినిషింగ్ టచ్ అంటే. ఇది కొంచెం కసూరి మేతి వేస్తానండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందులో కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసినాం కాబట్టి అమోఘంగా ఉంటుంది టేస్టు. ఈ మధ్య అయితే వేయడం మానేసా, అంటే ఈ మధ్య సరిగా వేయడం లేదు. సో ఈరోజు వేద్దాం, చాలా బాగుంటుంది. ఇలా క్రష్ చేసి వేసానండి. కసూరి మేతి కూడా బాగుంటుందండి, టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అన్నమాట. బిర్యానీలో కూడా వేసుకుంటే బాగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది, నాకు బాగా నచ్చుతుంది. మొన్న ఒకసారి బిర్యానీలో వేయడం కూడా మర్చిపోయానండి. మొన్న చికెన్ కర్రీలో కూడా మర్చిపోయాను అన్నమాట, హడావిడిలో మర్చిపోయాను. 2 టైమ్స్ మిస్ చేసా కసూరి మేతి వేయడం. సో అందుకే ఈరోజు గుర్తుగా కసూరి మేతి తీసి బయట పెట్టుకున్నా, వెయ్యాలి అని. ఇక అయిపోయింది ఇది, ఇక దించేద్దాం. కొంచెం ఆరే లోపల ఇంకా గట్టి పడిపోతుంది. టేస్ట్ చూసాను, చాలా బాగుందండి. కూర అయిపోయింది కదా, ఇక అన్నం చేసేస్తున్నా. కొద్దిగా ఆయిల్, అలాగే కొంచెం నెయ్యి వేస్తున్నానండి. అప్పుడెప్పుడో ఒకసారి నేను ఇలా వెజిటబుల్ బిర్యానీ చేశానండి, ఒక్కసారి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలుసా? నాకు తెలుసు 15 సంవత్సరాలు అలా అవుతుంది. అప్పుడు చేసా, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. 15 years తర్వాత చేస్తున్నా మళ్ళీ. అప్పుడు ఒకసారి మునక్కాయలు కూడా వేసి చేసాను అన్నమాట, వెజిటబుల్ పలావ్ లాగా. మునక్కాయలు, బంగాళాదుంప అన్ని కూరగాయలు వేసి. అప్పుడు బియ్యం కూడా మామూలు బియ్యంతో పాటుతో చేసేసాను అన్నమాట. అంటే మరి చేయలా, అప్పుడు టేస్ట్ కూడా భలే ఉండింది. అయితే కొంచెం ఆనియన్ ఫ్రై అయ్యేది లేట్ అండి. ఆనియన్ కానీ ఎర్రగా వేగితే టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఏదైనా పలావ్, బిర్యానీ ఏదైనా ఆనియన్ బ్రౌన్గా కావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ బ్రౌన్గా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా.
హైలో పెడితే అలా అడుగంటుతుంది అన్నమాట. ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు కొంచెం మగ్గాయి, వేసేద్దాం వీటిని. పచ్చిమిరపకాయలు అలాగే టమోటాలు కూడా, అంటే కొంచెం పెరుగు కూడా వేద్దామని ఒక టమోటాని వేస్తున్నానండి. నేను ఎప్పుడు వేయనని చెప్పాను కదా టొమాటో, సో ఈరోజు వేస్తున్నా ఒక టమాటో. అలాగే కొంచెం పెరుగు కూడా వేస్తాను. మామూలుగా వెజ్ పులావులకి వేస్తారో ఏదో తెలియదు నాకు, వెజ్ అలాగే బిర్యానీ ఏదైనా అనుకోండి. సో కొంచెం మామూలుగా అయితే పెరుగు తినము నేను నా కొడుకు. సో ఈ రకమైన తింటాం మామూలుగా, చికెన్లో అలాగే పెరుగులో ఇలా బిర్యానీలో వేసుకున్నప్పుడు మాత్రమే తింటాము. మామూలుగా అయితే విడిగా అయితే ఏం తినమండి, పెరుగు నెయ్యి అలాగా. సో ఇలాంటి వాటిలో వేసుకున్నప్పుడు మాత్రమే తింటాం. ఇలా పెరుగు కానీ నెయ్యి కానీ స్వీట్లలో వేసుకొని, అప్పుడు ఇలాచి ఫ్లేవర్ కొంచెం ఎక్కువ వేసుకొని అలా తింటూ ఉంటాం అన్నమాట. కొత్తిమీర పుదీనా కూడా వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో కారం ధనియా పొడి వేసుకున్నాం. ఇదిగోండి, నేనైతే ఎప్పుడు బిర్యానీ చేసినా కారం వేయనండి, ఎప్పుడు వేయను. మామూలుగా అంటే కొంచెం ఈ మసాలాలన్నీ వేసి కారం మాత్రం అవాయిడ్ చేసేస్తా. కారం ధనియా పొడి అవన్నీ ఏమేయను, పసుపు అవి. కానీ ఇప్పుడు మాత్రం వేసాం కదా, ఏంటి వెజిటబుల్ పులావ్ అన్నాను కాబట్టి కొంచెం పసుపు, అలాగే కొంచెం కారము, అలాగే కొంచెం ధనియా పొడి, అలాగే నేను ఇంట్లో చేసిన గరం మసాలా కొద్దిగా, ఇంకేంటంటే ఏంటండి మర్చిపోతా, కసూరి మేతి కూడా కొంచెం వేసానండి. ఇక అవన్నీ వేసి కలిపేసి సాల్ట్ కూడా వేసా. ఇప్పుడు వాటర్ వేసేద్దాం. అంటే 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను కదా, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, 3 గ్లాసులు నీళ్ళు వేస్తా. అంటే బాస్మతి రైస్ కాబట్టి సరిపోతాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పెరిగేస్తానండి. వేసుకుందాం పెరుగు, చాలు కొంచెం కలిపేసుకొని, ఇప్పుడు ఈ పలుచగా ఉంది ఈ డేక్ష కొంచెం అతుక్కుంటుంది అన్నమాట. హైలో పెట్టేస్తే కొంచెం చూసారా వాటర్ వేసాను ఎలా ఉందంటే కర్రీ లాగా ఉంది కదా. ఈ కారం అవన్నీ వేసే లోపల, ధనియా పొడి పసుపు అవన్నీ వేసే లోపల కర్రీ లాగా ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో జస్ట్ కొద్దిగా నిమ్మరసం పిండుకుందామండి. నిమ్మరసం ఎందుకంటే పలుకులుగా వస్తుంది అంటారు కదా రైసు, సో అందుకోసం జస్ట్ కొంచెమే చాలు, మళ్ళీ పుల్లగా అవుతుంది కొద్దిగానే కాబట్టి. ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ తెల్లినాక బియ్యం వేస్తా. అంటే కొంతమంది ఏంటంటే ఒక్కొక్కసారి ఎలా అయినా చేసుకోవచ్చు, ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయినాక బియ్యం కూడా ఇందులో వేసి కలిపేసి కుక్కర్లో కూడా పెట్టేసుకుంటారు. సో నేనైతే ఇప్పుడు అలా చేయను, నేను ఇలానే చేస్తా. నేను ఎక్కువ అసలు వెజిటేబుల్ పలావ్ చేయలేదని చెప్పాను కదా, ఇప్పుడే చేయడం. బియ్యం కూడా వేసానండి, అంటే నీళ్ళు బాగా తెరిలిన తర్వాత బియ్యం వేసా. ఒక 5-6 నిమిషాలు ఉడకనిచ్చి ఇక దమ్ చేసేస్తా, అంటే దమ్ పెట్టేస్తా. స్మెల్ బాగుంటా ఉంటుంది మంచిగా. ఇప్పుడు ఇక ఇదిగో 2 కరివేపాకులు ఉన్నాయి. కరివేపాకు అది ఏంటది, కొంచెం కొత్తిమీర అది ఉంది వేసి ఇప్పుడు బరువు పెట్టేస్తానండి. దమ్ అంటే అదే, బరువు పెట్టేస్తా రాయి. ఇలా అయింది కదా, ఒకసారి కలిపేసి ఇప్పుడు బరువు పెట్టేద్దాం. చూసారా పెట్టేశానండి. ఈ రాయి అయితే చపాతీ రాయి కదా, చపాతీలు అస్సలు చేసుకున్నానో లేదో, అంటే తెచ్చినప్పుడు 1-2 సార్లు ఏమన్నా రుద్దుంటానేమో. దీనికైతే బాగా పనికొచ్చింది నాకు, బిర్యానీకి బరువు పెట్టుకోవడానికి, దమ్ చేసుకోవడానికి. సో ఇలా పెట్టేసి సిమ్లో ఉడకనిస్తానండి. ఒక 15 నిమిషాల పాటు సిమ్లోనే వదిలేస్తా సన్నగా. తర్వాత ఆపేసి వెంటనే మూత తీయకుండా ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసి తర్వాత మూత తీస్తానండి. 10 నిమిషాలే ఉంచి తీసేసా. నేను కూడా ఇంకా చూడలా ఎలా వచ్చిందో, బరువు మాత్రమే తీసేసి పక్కన పెట్టా. చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో ఏంటో. ఒక 10 నిమిషాలే ఉంచి తీసేసా, అంటే ఆపేసిన తర్వాత 10 నిమిషాలు ఉంచాను. అబ్బా ఇదిగోండి, పొగలు కక్కుతూ వచ్చిన మన పులావ్, వెజిటేబుల్ పులావ్ లేదా బిర్యానీ. ఇదిగో మసాలాలన్నీ వేస్తే ఈ కలర్ వస్తుంది. మామూలుగా నేను కారం అవన్నీ వేయను కాబట్టి కొంచెం వైట్గా వస్తుంది అప్పుడప్పుడు. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు చేసుకున్నా కొంచెం వైట్లో అలాగా. సో ఈరోజు కారపొడి పసుపు అవన్నీ ధనియా పొడి అవన్నీ వేసే లోపల ఈ కలర్ వచ్చింది. ఎక్కువ అందరూ ఈ కలర్లోనే చేసుకుంటారు కదా, అంటే కారాలు అవన్నీ వేసి.
ఇక నేనైతే వేసుకొని తినేస్తున్నానండి. కొంచెం ఎక్కువ తినేస్తా మామూలుగా ఇలాంటి రైస్లో అయితే, మసాలా రైస్లో అలాగా నేను మామూలు రైస్ కన్నా. నాకైతే మామూలుగా ఎక్కువ చికెనే అండి. చికెన్ కొంచెం ముద్దగా, అంటే చెప్తూ ఉంటాను కదా, కొంచెం నేను గ్రేవీ లాగా కాకుండా అలా చేసుకుంటూ ఉంటా చికెన్ని. అది మంచిగా నంచుకొని తినేస్తా. సో ఈరోజు ఎగ్, అలాగే ఏంటిది మర్చిపోతున్నా, బంగాళాదుంప కర్రీ. ఇలా నాకైతే ఈ గ్రేవీ ఇది అసలు అవసరం లేదు. నేను ఉట్టి అన్నమే తినేస్తా, అంటే మసాలా అన్నం కదా, మంచిగా తినేస్తా. అయినా వేసుకొని మంచి తిన్నట్టు ఈరోజు ఇంకనేం లేదు కదా. చూడండి, అన్నం కూడా పెట్టేసుకున్నా ఎక్కువగా. ఇక ఓ పట్టు పట్టేద్దాం. చూసారా, ఇదిగోండి మన బిర్యానీ. ఇప్పుడు ఓ పట్టు పట్టేద్దాం. అబ్బా, చాలా మంది ఊపుకొని కాలుతా తింటారండి. నేను అసలు కాలుతా తినలేను. ఎమ్మీ మమ్మీ, నిజంగా ఎమ్మీ మమ్మీ అంటారే, అలా ఉండండి. అబ్బో కలిపోతుంది. నేను బంగాళాదుంప నిజం చెప్పాలంటే దీనికి చికెన్ అయితే నేను చికెన్ ముక్క గ్రేవీ, చికెన్ ముక్కకి గ్రేవీ మొత్తం అంటుకుపోవాలి మసాలా, అట్లా ఇష్టం నాకు. ఈ బంగాళాదుంప ఎగ్ కర్రీ కన్నా ఇలాంటివి అన్నంలో, అలాగే చపాతీలో మంచిగా తింటా ఇలాంటి గ్రేవీ. కానీ పలావ్ మాత్రం సూపర్. సూపర్. యాక్చువల్లీ అయితే నాకు ఇందాక తినాలనిపిలా. ఈ బిర్యానీ వాసన చూసి వాసనకే తినేస్తున్నా. ఏమోనండి, నేను మామూలు రైస్ కన్నా మసాలా రైస్ ఎక్కువ తినేస్తాను అనమాట. మామూలు రైస్ ఏంటంటే కొంచెం పెట్టుకొని కూరలు ఎక్కువ తినేస్తా కర్రీలతో పాటు. ఇదేంటే ఈ మసాలా ఫ్లేవర్ అంటే ఇష్టం అనమాట నాకు, అందుకే మసాలా అన్నం ఎక్కువ తినేస్తా. అదే బిర్యానీ అలా మెత్తగా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఏంటి క్యారెట్ కూడా డే ఓపెన్ చేయాలి. నేను ఇలా కలుపుకోను ఈ మసాలాని, బిర్యానీలో నంచుకుంటా అంతే. ఇలా అన్నం పెట్టుకొని ఇలా నంచుకుంటా. చికెన్ అయినా అంతే, చికెన్ గ్రేవీ అయినా. ఈ మసాలా అన్నాన్ని ఎంజాయ్ చేస్తాను అనమాట ఎక్కువ. అంటే చప్పగా లేకుండా అలా చేసుకుంటాను అనమాట, కొంచెం మసాలా ఫ్లేవర్ తట్ట. అందుకోసం ఈ గుడ్డు తెల్ల పచ్చి సొన పైన ఈ మసాలా వేసుకొని తినాలి, అప్పుడు బాగుంటుంది. కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుందండి, తినేసా తొందరగా.
ఇదండి ఈ సంవత్సరం అంటే 2025లో మొదటగా నేను చేసిన వెజ్ పులావ్ అన్నమాట. అంటే చికెన్ కన్నా ముందు వెజ్ చేశాను అన్నమాట. వెజ్ బిర్యానీ పులావ్ ఏదైనా అనుకోవచ్చు. నచ్చిందా అండి మీకు? ఎలా అనిపించిందండి? మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.